అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కొన్ని కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ అయితే చూపించబోతున్నాను. డిజైన్స్ మీకు ఏమైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ మీద అయితే నా వాట్సాప్ నెంబర్ అన్నది యాడ్ చేస్తానండి. వాట్సాప్‌లో షేర్ చేయండి. బ్లౌజ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. ఇక ఇన్ రానున్నది శ్రావణ మాసం కదండీ! చాలా డిజైనర్ బ్లౌజెస్ అయితే ఉన్నాయి. మీకు అవి కూడా ఫర్దర్‌గా వీడియోస్ అయితే షేర్ చేస్తాను. మన వీడియో అయితే ఫస్ట్ టైమ్ చూసినట్టయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. ఇప్పుడైతే బ్లౌజెస్ అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే మీకు సారీ చూపిస్తానండి. సారీ వచ్చేలా వచ్చిందండి. టిష్యూ సారీ అండి. అంటే షైనింగ్ ఉంటదనమాట. చాలా అంటే చాలా బాగున్నాయండి సారీస్ కూడా. ఇది గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్‌లో అయితే వచ్చిందండి. రెడ్ బార్డర్ వచ్చింది. బ్లౌజ్ అయితే సేమ్ ఇదే టిష్యూ కలర్‌లోనే ఉంటదండి. అంటే రెడ్ గోల్డ్ కాంబినేషన్‌లో అయితే బ్లౌజ్ వచ్చిందనమాట. ఈ సారీకి మనం బ్లౌజ్ ఎలా డిజైన్ చేసామన్నది మీకు చూపిస్తాను చూడండి. బ్లౌజ్ వచ్చేలా చేసామనమాట. చూసారా? డిజైన్ మీకు కనిపిస్తుందో లేదో గాని. డిజైన్ అయితే ఇలా చేసామండి. హ్యాండ్ అండి ఇది. చాలా హెవీగా వస్తదనమాట. మనం ఇదే సేమ్ డిజైన్ అయితే మనం నెట్‌లో కూడా చేసుకోవచ్చండి. సేమ్ డిజైను నెట్‌లో కూడా మనం చేసుకోవచ్చనమాట. షార్ట్ స్లీవ్ ఉందండి. ఇంకా సింపుల్‌గా కావాలంటే ఓన్లీ బార్డర్ వరకు కూడా చేసుకోవచ్చండి. మీకు ఎలా కావాలంటే అలా అయితే కస్టమైజేషన్ అయితే చేసిస్తాము. మా కొరియర్ ఆప్షన్ కూడా ఉందండి. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే కొరియర్ చేస్తామండి. బ్లౌజ్ నచ్చితే గనుక ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నంబర్‌కి అన్నది వాట్సాప్ చేయండి. ఓకేనండి. బ్యాక్ కూడా చూపిస్తాను. ఇదిగోండి. ఇది బ్యాక్ అన్నమాట. డిజైన్ ఎలాగున్నదన్నది కూడా కామెంట్ చేయండి. ఓకేనండి. ఫ్రంట్ వచ్చి ఇలా క్రాస్‌లో ఇచ్చామండి. ఫ్రంట్ నెక్ వచ్చి ఇలా క్రాస్‌లో వచ్చిందనమాట. ఓకేనండి. వేరే బ్లౌజ్ కూడా చూపిస్తాను. ఇదైతే అండి చాలా అంటే చాలా సింపుల్‌గా చేయమన్నారు కస్టమరు. సింపుల్‌గా చేశామనమాట. ఇదొచ్చి సారీ వచ్చి పీచ్ కలర్ అండి. అంటే మీకు వీడియోలో అయితే పింక్ కలర్‌లో కనిపిస్తుంది గానీ ఇది పీచ్ కలర్ అనమాట. పింక్ బార్డర్ వచ్చిందండి. ఇలాగా పింక్ బార్డర్, పింక్ సిల్వర్ కాంబినేషన్‌లో అయితే బార్డర్ అయితే ఇచ్చారు. చాలా చాలా అంటే చాలా బాగుందండి. సారీ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట. దీనికొచ్చి గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ ఇచ్చారండి. పళ్ళులో కూడా గ్రీన్ ఉందండి. అంటే ఎక్కడ గ్రీన్ లేదు కదా! గ్రీన్ బ్లౌజ్ ఏటనుకుంటారు. సో, అందుకని చెప్తున్నా. ఇలా అన్నమాట. సేమ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారండి. బ్లౌజ్ అయితే ఇలా అండి. బ్యాక్ నెక్ అయితే ఇలా సింపుల్‌గా చేసామండి. మరీ హెవీగా వద్దన్నారు కస్టమర్. అందుకనేసి ఇలా సింపుల్‌గా చేసామనమాట అండి. ఓకేనండి. హ్యాండ్ వచ్చి ఇలా అన్నమాట. మనం నెక్‌కి ఏదైతే ఔట్‌లైన్ ఇచ్చామో హ్యాండ్‌కి కూడా సేమ్ అదే ఔట్‌లైన్ ఇవ్వచ్చండి. కాకపోతే కస్టమర్ చాలా సింపుల్‌గా కావాలన్నారనేసి జస్ట్ ఈ 3 లైన్స్ ఏసేసి వదిలేసామనమాట. ఓకేనండి. మీకు బ్లౌజ్ నచ్చితే గనక ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు చూపిచ్చే బ్లౌజ్ అయితే అండి చాలా అంటే చాలా బ్లౌజెస్ చేసాము. ఇది కట్ వర్క్ డిజైన్ అనమాట అండి. చాలా ఎన్ని బ్లౌజెస్ చేసామో లెక్క లేదనమాట అండి. డిజైన్ అయితే చాలా ట్రెండింగ్‌లో ఉంది. లైన్స్ ఉంటాయి కదా! దానివల్లండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ కాంబినేషన్ సారీ అయితే చూపిస్తాను. సారీ అయితే ఇదండి. బేబీ పింక్ కలర్ అండి. బేబీ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్‌లో అయితే సారీ వచ్చిందనమాట. బార్డర్ ఏదైతే ఉందో బ్లౌజ్ కూడా సేమ్ అదే వచ్చిందండి.
ఈ బ్లౌజ్ ఎలా డిజైన్ చేసామన్నది మీకు చూపిస్తాను క్లియర్‌గాని. హ్యాండ్స్ అయితే చాలా హైలైట్ అవుతాయన్నమాట అండి. ఇదిగో చూసారా హ్యాండ్ అంటే ఎంత హైలైట్ అవుతదండి. అంటే డిజైన్‌లోనండి క్రాస్ లైన్స్ ఉన్నాయండి. క్రాస్ లైన్స్ వల్ల చెయ్యి హ్యాండ్ అంతా కూడా ఫుల్ ఆల్ ఓవర్ వర్క్‌లా కనిపిస్తదనమాట. ఈ ఫ్లవరు ఇవన్నీ కూడా ముడుకుట్టండి. చాలా అంటే చాలా టైమ్ టేకింగ్ వర్క్ అనమాట. చాలా ఎక్కువ వర్క్ అండి. కట్ వర్క్ అండి. కట్ వర్క్ ఫినిషింగ్‌లో అయితే మనం స్టిచ్ చేసుకుంటే గనక బ్లౌజ్ అంటే చాలా బావుంటది. ఇవి చాలా బ్లౌజెస్ అయితే మనం డిజైన్ చేసాము. ఇందులో షార్ట్ స్లీవ్ కూడా ఉందండి. షార్ట్ స్లీవ్ కూడా చేపించుకోవచ్చు. నెక్ వచ్చి ఇలా కొంచెం బ్రాడ్‌గా వస్తదండి. బ్యాక్ నెక్ అండి. కట్ వర్క్ డిజైన్ అన్నమాట. డిజైన్ నచ్చితే మీకు ఇలాగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. వాట్సాప్ నంబర్‌కి షేర్ చేయండి. ఓకేనండి. నెక్స్ట్ అయితే బ్లూ అండ్ సిల్వర్ సారీ అయితే చూపిస్తానండి. ఈ కలర్ కాంబినేషన్‌లో అయితే చాలా అంటే చాలా సారీస్ అయితే చూసాను. కాకపోతే ఈ సారీకొచ్చి టిష్యూ బ్లౌజ్ ఇస్తున్నారు కదండీ! అదైతే కస్టమర్ వద్దన్నారు. అందుకనేసి వేరే మనం బ్లౌజ్ అయితే కాటన్ పట్టు బ్లౌజ్ పీస్ తీసుకొని వర్క్ అయితే చేసామనమాట. ఈ సారీలో బోర్డర్‌లో ఉంది కదండీ! ఎడ్జ్‌లో ఉన్న సేమ్ కలరే మనం తీసుకున్నామనమాట. అంటే బ్లూ, సిల్వర్ కాంబినేషన్‌లో కలనేత కింద వస్తది కదండీ! ఆ బ్లౌజ్ అయితేనే మనం తీసుకున్నాము. తీసుకొని సింపుల్‌గా కాకుండా కొంచెం హెవీగా అంటే వర్క్ చేసామనమాటండి. అంటే ప్లెయిన్ బ్లౌజ్ కదండీ! హ్యాండ్‌కైతే బోర్డర్ కట్ ఏమి రాదు. అందుకనేసి కొంచెం హెవీగా లైన్స్ ఏసి కొంచెం నీట్‌గా చేసామనమాట. డిజైన్ అయితే ఇదండి. ఇది కూడా కట్ వర్క్ డిజైన్ వస్తదండి. రోజ్ ఫ్లవర్ లాగా వస్తదనమాట డిజైను. చాలా అంటే చాలా బావుందండి. నీట్ ఫినిషింగ్ వచ్చింది. నెక్‌కి కూడా కట్ వర్క్ వస్తదండి. 2 హ్యాండ్స్ అన్నమాట. ఈ 2 హ్యాండ్స్ చూసారా? డిజైన్ అయితే ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఓకేనండి. బ్యాక్ నెక్ వచ్చి ఇలా అండి. కట్ వర్క్ డిజైన్ అండి. మనం కట్ వర్క్ షేప్‌లో స్టిచ్ చేయించుకుంటే గనక చాలా నీట్‌గా ఉంటదనమాట. ఈరోజైతే ఈ బ్లౌజెస్ చూపిచ్చానండి. మళ్ళీ హ్మ్. ఈరోజైతే ఈ బ్లౌజెస్ చూపిచ్చాను. మీకు మన ఒకసారి ఆపవా? ఫర్దర్‌గా అయితే ఇంకా వీడియోస్ వస్తాయండి. డిజైనర్ బ్లౌజెస్, లాంగ్ ఫ్రాక్స్ ఇలా కంప్యూటర్ వర్క్ డిజైన్స్ కూడా చాలా అంటే చాలా డిజైన్స్ అన్నది వస్తాయండి. మన వీడియో గనుక నచ్చితే గనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.